is a special enactment like NDPS or SST. Eventually, the investigation officer would file his report before the competent court, which is having power to take cognizance of the offense. Suppose if it is exclusively tribal to the magistrate only, the offense is exclusively tribal to the magistrate only, then or in case of 301 and all these things, the charge sheet will be eventually filed before trial court. The magistrate. So after receiving all those documents, taking into consideration of the material available on the record, the magistrate will issue PRC, pre-registration case. Then after that, he will send the entire bundle to the Sessions Court. The Sessions Court will number the same as Sessions case, and thereafter retake cognizance under 193 would be taken. So this is the process after investigation. But investigation process lo collection of evidence complete అయిపోయిన తర్వాత కాంపిటెంట్ కోర్టులో స్పెషల్ కోర్టు అయితే స్పెషల్ కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఇప్పుడు డిజిగ్నేషన్ కూడా మారింది. జూనియర్ డివిజన్ క్రిమినల్ సైడ్, సివిల్ సైడ్ కి డిజిగ్నేషన్స్ కూడా మారింది. కాబట్టి కాంపిటెంట్ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కాగ్నియన్స్ తీసుకోవాలి. కాగ్నియన్స్ తీసుకొని ఇష్యూ సమన్స్ టు ద అక్యూజ్. ఆఫ్టర్ అపీరెన్స్ ఆఫ్ ద అక్యూజ్, ద ఛార్జ్ వుడ్ బి ఫ్రేమ్ by supplying the copies under section 208 and 209 of CRPC. ప్రైవేట్ కేసు అయితే ఒక రకంగా, డైరెక్ట్ గా పోలీస్ కేసు అయితే ఒక రకంగా, వారికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ముద్దాయికి ఇచ్చి ఆ తర్వాత ఛార్జ్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఇనిషియేటెడ్ అండర్ CRPC. సో ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేస్తున్నాం. ఛార్జ్ స్పెసిఫిక్ ఎక్విజిషన్, డెఫినేషన్ పార్ట్ ఆఫ్ ద ఛార్జ్, where it was dealt, charge section 211, when it can be amended. Charge ni eppudu amend cheyochu. Suppose magistrate charge frame chesaru, subsequent ga evidence jarigina tarvata 307 IPC కంపడింది offense. పొరపాటు ఆయన 307 కాగ్నియన్స్ తీసుకోలేదు. కాబట్టి మరలా ఏం చేయొచ్చు, రీటేక్ కాగ్నియన్స్. అలాగనే by amending the section of law, charge by amending the charge. సో అలాగా లేదు, సెషన్ జడ్జి దగ్గర ట్రయల్ జరుగుతూ ఉంది, ఆయనకి సబ్సిక్వెంట్ గా ఇంకా సెవరల్ అక్యూజ్డ్ ఉన్నారు అని భావిస్తాడు. అప్పుడు ఏం ప్రొసీజర్, సెక్షన్ 319 CRPC ఫాలో అవ్వాలి. యాడింగ్ ఆఫ్ ద అక్యూజ్డ్. యాడింగ్ ఆఫ్ అక్యూజ్డ్ అయిన తర్వాత మళ్ళా ఆల్టరేషన్ ఆఫ్ చార్జెస్. లేదు, ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత మైనర్ అఫెన్స్ కే ఛార్జ్ ఫ్రేమ్ చేశారు, మేజర్ అఫెన్స్ కి ఛార్జ్ ఫ్రేమ్ చేయాలి. సబ్సిక్వెంట్లీ ఇట్ కేమ్ టు దెమ్. దెన్ బిఫోర్ ప్రొనౌన్సింగ్ ద జడ్జ్మెంట్, ఛార్జ్ కెన్ బి ఆల్టర్డ్ ఎట్ ఎనీ స్టేజ్. ది ఇష్యూస్ లాగానే ఛార్జ్ కెన్ బి ఆల్టర్డ్. అయితే ఛార్జ్ ఆల్టర్ అయిన తర్వాత మరలా ఇంకో ప్రాబ్లం వస్తుంది. మరలా ఎవిడెన్స్, ఆ ఛార్జ్ మీద ఎవిడెన్స్ ని ఇచ్చేయడం. కాబట్టి ఛార్జ్ కెన్ బి అమెండెడ్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఎనౌన్సియేటెడ్ అండర్ CRPC. ఛార్జ్, డెఫినేషన్ ఆఫ్ ఛార్జ్, అట్లాగనే issue framing of charge. After framing of the charge, trial shall be commenced. ఎవరో ఇక్కడ ఆన్లైన్ లో క్వశ్చన్ అడిగారు, అసలు కాగ్నియన్స్ తీసుకోవడం అంటే ఏమిటి అని. ఫ్రెండ్స్, ఇప్పుడు mere రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR ఈజ్ నాట్ సఫిష్. ఒకవేళ ముద్దాయి కాకపోయినా వాళ్ళ మీద ఎనిమిటీ తోటి ఒక 20 మందిలో 30, ఇప్పుడు మనం పొలిటికల్ గా చూస్తున్నాం కదా, ఈ ఎలక్షన్ అఫెన్సెస్ లో ఊళ్ళో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారు. 70 మంది 100 మంది మీద పెడతారు, వాళ్ళు ఉన్నట్టుగా క్రైమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే అసలు అక్కడ కొంతమంది ఉండరు వాళ్ళ మీద కేసెస్ పెడతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది, ఫస్ట్ క్రిమినల్ లో స్టెప్స్ ఏంటి, ఫస్ట్ రిపోర్ట్, తర్వాత FIR. mere రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR ఇస్ నాట్ సఫిష్ ఫర్ అరెస్ట్. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. మెటీరియల్ ఏంటి, అసలు అలాంటి ముద్దాయి మీద ఏం మెటీరియల్ ఉంది, ఎవరైనా చెప్పారా, ఓరల్ ఎవిడెన్స్ ఉందా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉందా అనేది చూసుకోవాలి. కాబట్టి ఈ చేసిన తర్వాత ఎంటైర్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో సెవరల్ స్టెప్స్ ఉంది. CRPCలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సెవరల్ స్టెప్స్ తీసుకున్నటువంటి పవర్ ఉంది. సెర్చ్ సీజర్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వచ్చు, అరెస్ట్ చేయొచ్చు, కన్ఫెషన్ తీసుకోవచ్చు, లేకపోతే రికవరీ చేయొచ్చు, క్రైమ్ వెపన్స్ కు సంబంధించిన రికవరీ. ఇవన్నీ జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టులో బై సమ్మింగ్ అప్ ఎవరెవరు ఏమేమి
రోల్ ప్లే చేశారు, లేదా అందరి కలిసి కూడబలుకొని కాన్స్పిరసీ తోటి ఎగ్జిక్యూట్ చేశారా అఫెన్స్ ని అనేటువంటిది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాగ్నిజెన్స్ అంటే ఏంటి? కాగ్నిజెన్స్ మీన్స్ టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ ఎన్ అఫెన్స్ ఆర్ అఫెన్సెస్ ఆర్ ఏ కేస్. సో ప్లీజ్ ఫ్రెండ్స్ నోట్ దట్ cognizance means taking into judicial notice of an offense or offender or offense. ఎర్లియర్ గా ఏంటంటే అఫెండర్ మీద మాత్రమే కాగ్నిజెన్స్ తీసుకునేవాళ్ళు. సిఆర్పిసి ఓల్డ్ కోడ్ 1890, సిఆర్పిసి 1973లో ఏం చేశారంటే కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ ఆర్ అఫెన్సెస్. ఇక్కడ చూడండి, తేడా గమనించండి. మనం ప్రతి వర్డ్ ని చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలి. టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ యాన్ అఫెన్స్ అని చెప్పారు. If there are several offenses, taking into judicial notice of offenses అని యూజ్ చేయాలి. కాబట్టి వాల్యుయేటర్కి మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి అంశం, మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే మీరు ఏమి రాస్తున్నారు ఆన్సర్. టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్, సపోజ్ సెవరల్ అఫెన్సెస్ ఉన్నాయి, టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ అన్ అఫెన్స్ అనేది రాయాలి. టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ అఫెన్సెస్ అని రాయాలి. ఈ క్లారిటీ ఉండాలి. కాబట్టి చార్జ్ కాగ్నిజెన్స్ మీన్స్ టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్. జ్యుడిషియల్ నోటీస్ తీసుకున్న తర్వాత సమన్స్ ఇష్యూ చేస్తారు. ఎవరైతే నేర అపవాదులు ఎదుర్కొంటున్నారో అక్యూజ్డ్కి, వాళ్ళకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ప్రెజెన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ బిఫోర్ ద కోర్ట్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ద సమన్స్ ఇష్యూడ్ బై ద కోర్ట్, then what will happen? The copies will be furnished under section 208 or 209 CRPC. 209 specifically says that if it is a police case, copies will be furnished. If it is a private case, then 209 copies, issuing of copies will be arranged under section 208. 207, 208 కంప్లై అయిన తర్వాత 208, 209 కంప్లై అయిన తర్వాత కమిటల్ ప్రొసీడింగ్స్, ఇప్పుడు సెక్షన్స్ కేసు అయితే 309 కింద కమిటల్ ప్రొసీడింగ్స్ కాదు. అలా కాని పక్షంలో ఈ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత సబ్సిక్వెంట్ గా ఫర్నిషింగ్ ఆఫ్ కాపీస్ అక్యూజ్డ్ ఇచ్చిన తర్వాత అక్యూజ్డ్ డాక్యుమెంట్స్ అన్ని చదువుకుంటారు, లేదా వాళ్ళ లాయర్ గారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం అఫెన్స్ అట్రాక్ట్ అవుతుంది అనేటువంటిది స్పెసిఫిక్ అక్యూజేషన్ షాల్ బి ఫ్రేమ్డ్ బై వే ఆఫ్ ఫ్రేమింగ్ ఏ చార్జ్. సపోజ్ ఒక అతను 201 ఐపీసీ అంటే స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్సో, లేకపోతే వైపింగ్ ఆఫ్ అఫెన్సో, అంటే మర్డర్ జరిగినప్పుడు లేట్ అవుతాం, కానీ మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క సహకారం తీసుకున్నాడు ఆ శవాన్ని ఎక్కడో పూడ్చిపెట్టడానికి. మర్డర్ జరిగిన విషయం కూడా సెకండ్ ముద్దాయికి తెలియదు. ఫస్ట్ ముద్దాయికి ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్ ఉంటుంది, అతనే చేస్తాడు, కాన్స్పిరసీ కూడా ఉండదు. రెండో ముద్దాయిని అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్ ఎక్స్ని, బాబు నేను ఇట్లా చంపాను, సరే తప్పు ఒప్పు దీన్ని పాతి పెట్టాలంటాడు. ఎక్యూజర్ నెంబర్ 2 విల్ కోఆపరేట్ అనుకున్న ఇష్యూ. అప్పుడు ఎక్యూజర్ నెంబర్ 2 మీద ఉండే ఛార్జ్ ఏంటంటే కేవలం స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్స్. అదే ఎక్యూజర్ నెంబర్ 1 మీద స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్స్ తో పాటుగా మర్డర్ విల్ బి చార్జ్. సో చార్జ్ ఫ్రేమ్ చేసేటప్పుడు సెగ్రిగేషన్ ఆఫ్ చార్జెస్, ఏ ముద్దాయికి ఏ సెక్షన్ అప్లై అవుతుంది అనేటువంటిదే ఛార్జ్. అందుకే ముందే చెప్పినట్టుగా మీకు ఛార్జ్ మీన్స్ ఎ స్పెసిఫిక్ అక్యూజేషన్ ఫ్రేమ్డ్ అగైన్స్ట్ యాన్ అక్యూజ్ ఆర్ అక్యూజ్. అందుకని ఏ ముద్దాయికి ఏ సెక్షన్ అప్లై అవుతుంది అనేటువంటిది మెటీరియల్ మొత్తం కూలంకుషంగా చదివిన తర్వాత జడ్జి గారు తన బుర్రను అప్లై చేసేసి ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు. దిస్ ఈజ్ ఛార్జ్. కాగ్నిజెన్స్ మీన్స్ ఛార్జ్ షీట్ పోలీసులు ఫైల్ చేసిన తర్వాత అఫెన్స్ మేడౌట్ అవుతుందా లేదా, ఒక్కసారి అసలు ఏ అఫెన్స్ ఉండదు, మిస్కాన్సెప్షన్ తోటి పోలీసులు ఫైల్ చేస్తారు. చేసినప్పుడు కాగ్నిజెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాగ్నిజెన్స్ తీసుకోవాలంటే ప్రైమా ఫేసి ఒక ముద్దాయి మీద ప్రాపర్ మెటీరియల్ అనేటువంటిది ఉండాలి. లేనప్పుడు ముద్దాయి ఏం చేస్తాడు, క్వాష్కి వెళ్తాడు. ఎఫ్ఐఆర్ మీద క్వాష్కి వెళ్ళొచ్చు, ఛార్జ్ షీట్ మీద క్వాష్కి వెళ్ళొచ్చు, స్పెసిఫిక్ గా మెటీరియల్ ఆ ముద్దాయి మీద లేకపోతే. కాబట్టి ఫ్రెండ్స్ మనం గమనించాల్సింది ఒకటి, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్, టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ అన్ అఫెన్స్. రాసుకోండి, టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ అన్ అఫెన్స్ ఈజ్ కాగ్నిజెన్స్. కాగ్నిజెన్స్ తర్వాత ఇష్యూయన్స్ ఆఫ్ కాపీస్ తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ బై వే ఆఫ్ ఫ్రేమింగ్ ఛార్జ్. కాబట్టి ఛార్జ్ ఫ్రేమ్ చేసేటప్పుడే ఏమి స్పెసిఫిక్ అక్యూజేషన్ నీ మీద ఉంది అనేటువంటిది ముద్దాయికి చెప్పాలి కోర్టు. దేని బేస్ చేసుకొని చెప్పాలి, అవుట్కమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లో ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలను బట్టి అతని మీద ఏం స్పెసిఫిక్ అక్యూజేషన్ ఉంది
what is the role played by a different accused in a particular crime ఆర్ క్రైమ్స్ అనేటువంటిది స్పెసిఫిక్ గా ఫ్రేమ్ చేయాల్సినటువంటి బాధ్యత కోర్టు మీద ఉంటుంది చార్జ్. కాబట్టి లిటరల్ మీనింగ్ ఆఫ్ చార్జ్, డెఫినిషన్ పార్ట్ ఆఫ్ చార్జ్, when charge can be framed, what section of law will be applied while framing charge. దీన్ని ఫస్ట్ ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. రెండు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్, 313 ఎగ్జామినేషన్. ఫస్ట్ ఎగ్జామినేషన్ బిఫోర్ కమెన్సింగ్ ట్రయల్ by way of charge, first examination will be there. After framing charge, after completion of prosecution evidence, entire evidence of the prosecution, section 313 examination will be put forth by way of questions to the accused. అప్పటి వరకు ముద్దాయికి ఫిజికల్ రోల్ అనేటువంటిది లేదు, అన్లెస్ ఈ డిఫెండెడ్ హిస్ కేస్ ఆన్ హిస్ ఓన్. ఆర్డినరీగా 90% కేసుల్లో 95% కేసుల్లో అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని డిఫెండ్ చేస్తారు. కాబట్టి ఫిజికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అనేటువంటిది ఆర్డినరీగా క్రిమినల్ ట్రయల్లో ఉండదు, అన్లెస్ ది అక్యూజ్డ్ డిఫెండ్ ద కేస్ హిమ్సెల్ఫ్. తనంతట అతనే కేసు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే కొంతమంది చేసుకున్నారు కూడా. ఆ విధంగా చేస్తే తప్ప ఫిజికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఉండదు. కాబట్టి ఫిజికల్ పార్టిసిపేషన్ ఆఫ్ అక్యూజ్డ్, ఎందుకంటే అక్యూజ్ ఇస్ ద కాంపిటెంట్ విట్నెస్, ఆయనకి తెలుసు అసలు ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్ ఉంటుంది, నేరం జరిగిందా జరగలేదా. కాబట్టి 313 ఎగ్జామినేషన్ సెకండ్ ఎగ్జామినేషన్, ఫస్ట్ ఎగ్జామినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్రేమింగ్ చార్జ్. After completion of the entire prosecution evidence, 313 examination will be made. The 313 తర్వాత defense evidence, దాని తర్వాత arguments, ఆ తర్వాత judgment. This is the trial process, entire trial process in a criminal trial.